హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన హిందీ సాహిత్యంలో ప్రేమ్చంద్ ఉత్తర్ ఉపన్యాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రేమ్చంద్ ఉత్తర్ ఉపన్యాస్, ఇంతకుముందు మనం ఉపన్యాస్ అంటే ఏంటి, అలాగే ప్రేమ్చంద్ పూర్వ యుగ యొక్క ఉపన్యాసాలు ఎలా ఉన్నాయి, అలాగే ప్రేమ్చంద్ యుగ యొక్క ఉపన్యాసాలు ఏంటి, వాటి యొక్క రైటర్స్ ఎవరు అనే దానికి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రేమ్చంద్ ఉత్తర్ ఉపన్యాస్ గురించి మనం మాట్లాడుకుందాం. प्रेमचंद के बाद उपन्यासों की 3 वर्गों में विभाजित किया गया है. 1936 to 1950 तक ఒకటి, 1950 to 1960, 1960 से आज तक. అంటే ప్రేమ్చంద్ ఉపన్యాసాలు ప్రేమ్చంద్ యుగం తర్వాత మరి 1936 నుంచి 50 వరకు ఒక యుగంగాను, 50 నుంచి 60 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. प्रेमचंद उतर उपन्यासों में निम्नलिखित विषय प्राप्त होते हैं. एक मनोविश्लेषणवादी उपन्यास, साम्यवादी उपन्यास, ऐतिहासिक उपन्यास, आंचलिक उपन्यास. సో ఇక్కడ మనోవిశ్లేషణ వాది ఉపన్యాసాలు కావచ్చు, సామ్యవాది ఉపన్యాసాలు కావచ్చు, చారిత్రక ఉపన్యాసాలు, ఆంచలిక ఉపన్యాసాలు అనేవి మరి ఇక్కడ వివిధ రకాల టైప్స్ ఆఫ్ నోవెల్స్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ప్రేమ్చంద్ ఉపన్యాసాల తర్వాత, ప్రేమ్చంద్ యుగం తర్వాత. ఇక్కడ ఈ యుగానికి సంబంధించిన రైటర్స్ ఎవరు? జైనేంద్ర కుమార్, భగవతి చరణ్ వర్మ, భగవతి ప్రసాద్ వాజ్పేయి, చతుర్సేన్ శాస్త్రి, యశ్పాల్, ఆగ్నేయ, హజారి ప్రసాద్ ద్వివేది, ఇలాచంద్ర జోషి, రాహుల్ సంస్కృత్యాన్, రంగే రాఘవ్, ఫణీశ్వర్నాథ్ రేణు, అమృతలాల్ నాగర్, గురుదత్, విష్ణు ప్రభాకర్, నాగార్జున్, ఉపేంద్రనాథ్ అష్క, మోహన్ రాకేష్, భీష్మ సాహని. ఏ యుగానికి సంబంధించిన రైటర్స్ ఎవరు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ్చంద్ ఉత్తర్ యుగానికి సంబంధించిన ప్రముఖ ఉపన్యాసకారులు ఎవరు ముఖ్యమైన కవులు అంటే జైనేంద్ర కుమార్, భగవతి చరణ్ వర్మ, భగవతి ప్రసాద్ వాజ్పేయి, చతుర్సేన్ శాస్త్రి, యశ్పాల్, ఆగ్నేయ, హజారి ప్రసాద్ ద్వివేది, ఇలాచంద్ర జోషి, రాహుల్ సంస్కృత్యాన్, రంగే రాఘవ్, ఫణీశ్వర్నాథ్ రేణు, అమృతలాల్ నాగర్, గురుదత్, విష్ణు ప్రభాకర్, నాగార్జున, ఉపేంద్రనాథ్ అష్క, మోహన్ రాకేష్, భీష్మ సాహని. జైనేంద్ర కుమార్ కనుక చూసినట్లయితే, जैनेंद्र कुमार आप वास्तव में एक कहानीकार थे. మనోవైజ్ఞానిక చిత్రణ సైకాలజీని అర్థం చేసుకుని సైకాలజికల్గా నోవెల్స్ రాయడంలో ఈయన దిట్ట. मनोवैज्ञानिक चित्रण आपके उपन्यासों में अधिक पाया जाता है. कहीं कहीं अंग्रेजी मुहावरों का भी प्रयोग मिलता है. अंग्रेजी मुहावरों का भारत का गोरकी का कहा जाता है. जैनेंद्र कुमार को क्या कहा जाता है? भारत का गोरकी. भारत का गोरकी అంటే ఎవరు అంటే గోర్కీ అనేవారు అంగ్రేజీలో ముహావరే బాగా ఉపయోగించేవారు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇండియన్ గోర్కీ అంటే ఎవరు అంటే జైనేంద్ర కుమార్. పరఖ్, సునీత, త్యాగపత్ర, సుఖద, వివర్త్, వ్యతీత్, అనామ్ స్వామి, తపోభూమి, ముక్తిబోధ్. పరఖ్ చూడండి, పరఖ్, సునీత, త్యాగపత్ర, సుఖద, వివర్త్, వ్యతీత్, అనామ్ స్వామి, తపోభూమి, ముక్తిబోధ్. పరఖ్, సునీత, త్యాగపత్ర, సుఖద, వివర్త్, వ్యతీత్, అనామ్ స్వామి, तपोभूमि, मुक्तिबोध. स्त्री पुरुष मनोवैज्ञानिक संबंध आपके उपन्यासों का एक विशेषता है. सो भगवती चरण वर्मा अंधविश्वासों के विरोध में आप उपन्यास लिखे. సో అంధవిశ్వాస్ ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని విరోధిస్తూ మరి ఈయన ఉపన్యాసాలు రచించడం అనేది జరిగింది. మరి అంధవిశ్వాసాలకి వ్యతిరేకంగా ఈయన ఉపన్యాసాలు రచించడమే కాదు, ఈయనకి సంబంధించిన
ఇంకా సంయుక్త పరివార్ की సమస్య, కామన్ పెద్ద కుటుంబాల యొక్క సమస్యలేంటి, शोषण सत्याग्रह आदि के चित्रण भी किए हैं. చిత్రలేఖ అనే ఒక ఉపన్యాసం రాశారు. ఇది బాగా హైలైట్ అయిపోయింది 1934లో. రెండుసార్లు ఈ చిత్రలేఖ ఉపన్యాసాన్ని ఒక హిందీ పిక్చర్ కూడా తీయడం అనేది జరిగింది. ఇటువంటి మేజర్ ఇంపార్టెంట్ అన్నమాట. భూలే బిస్రే చిత్ర టేడే మేరే రాస్తే సామర్థ్య సీమ సాహిబ్ నచావత్ రామ్ గోసాయి రేఖ. చూడండి, సాహిబ్ రచావత్ రామ్ గోసాయి, साहिब नचावत राम गोसाई रेखा युवराज सीधी सच्ची बातें चाणक्य. भगवती चूडंడి भगवती प्रसाद वाजपेयी सामाजिक उपन्यास प्रेमपद प्यासा कर्मपद चलते चलते निमंत्रण दो बहनें यथार्थ के सपने आगे. चूडंడి यशपाल मार्क्सवादी प्रगतिवाद उपन्यासकार है. समाज का यथार्थ एवं चित्रण करते हैं. यशपाल మార్క్స్వాది ప్రగతివాది ఉపన్యాసకార్ ఇలాగే అడగచ్చు. యశ్పాల్ ఈ క్రింది వారిలో మార్క్స్వాది మరియు ప్రగతివాది ఉపన్యాసకారు ఎవరు? యశ్పాల్. ఇట్లా గుర్తుపెట్టుకోవడం. సమాజ్గా యథార్థ చిత్రన్ పార్టీ కామ్రేడ్ దాదా కామ్రేడ్, దేశద్రోహి అమిత దివ్య, झूठा सच భారత్ విభాజన చాలా భారత్ విభాజన యొక్క స్థితిని झूठा सच దో భాగాల్లో 1957లో ఈయన చిత్రీకరించడం అనేది జరిగింది. మనుష్య రూప్ ఆధునిక సమస్య, మనుష్య రూప్ ఆధునిక సమస్యల గురించి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ से సంబంధ విషయాల గురించి పార్టీ కామ్రేడ్లో దాదా కామ్రేడ్, దేశద్రోహి అమిత ఐతిహాసిక ఉపన్యాస్, దివ్య, అలాగే झूठा दो भाग भारत के विभाजन के स्वतंत्र संग्राम के. సో యశ్పాల్ చాలా ఇంపార్టెంట్ 9th క్లాస్ రైటర్ కూడా. నేను అగ్నేయి చూడండి, ఆ ప్రగతివాది కవి హై, మనోవైజ్ఞానిక ఏం ప్రగతివాది. మరి యశ్పాల్ ఏంటి? మార్క్స్వాది ఏం ప్రగతివాది అంటే కామ్రేడ్ అన్నమాట. ఈయన యశ్పాల్ పార్టీ కామ్రేడ్, ఎర్రజెండా పార్టీ, సిపిఎం పార్టీ, అందుకే మార్క్స్వాది అంటున్నాం. ఈయన్ని మార్క్స్వాది మరియు ప్రగతివాది యశ్పాల్ అయితే, ప్రగతివాది మరియు మనోవైజ్ఞానిక అగ్నేయ. शेखर एक जीवनी नदी के द्वीप शेखर एक जीवनी नदी के द्वीप अपने अपने अजनबी ఒకటి అగ్నేయ మనోవైజ్ఞానిక ఉపన్యాసకార్. ఫ్రాయిడ్వాద్ ప్రగతివాद फ्राइडवाद मनोवैज्ञानिक शेखर एक जीवनी नदी के द्वीप अपने अपने अजनबी. हजारी प्रसाद द्विवेदी बाणभट्ट आत्मकथा చాలా చాలా इंपॉर्टेंट रिपीटेड क्वेश्चन. बाणभट्ट आत्मकथा आलोचक एवं निबंधकार भी थे एवं उपन्यास भी. चारू चंद्रलेख पुनर्नवा अनामदास का पोता. बाणभट्ट का आत्मकथा विख्यात ऐतिहासिक उपन्यास चारित्रिक उपन्यासम बाणभट्ट का आत्मकथा. चारू चंद्रलेख पुनर्नवा चारू चंद्रलेख पुनर्नवा अनामदास का पोता. चारू चंद्रलेख पुनर्नवा अनामदास का पोता. इलाचंद्र जोशी ये वे मनोवैज्ञानिक उपन्यासकार थे. घृणामयी आपका प्रथम उपन्यास. इलाचंद्र जोशी का प्रथम उपन्यास घृणामयी. मुक्तिबोध जिप्सी सन्यासी. घृणामयी मुक्तिबोध जिप्सी सन्यासी. ऋतुचक्र सुबह के भूलेम जहाज का पंछी. प्रेत और छाया पर्दे की रानी सुबह की भूले जहाज का पंछी. ऋतुचक्र घृणामयी मुक्तिबोध जिप्सी सन्यासी. ऋतुचक्र सुबह के भूले जहाज का पंछी प्रेत और छाया पर्दे की रानी. इलाचंद्र जोशी. राहुल संस्कृत्यान आप बहुमुखी प्रज्ञाशाली है. राहुल संस्कृत्यान आप बहुमुखी प्रज्ञाशाली है. आपके साहित्य में गुम्मक्कड़ साहित्य कहा जाता है. ऐतिहासिक उपन्यासकार माने जाते हैं. सिंह सेनापति मधुर स्वप्न विस्मृति यात्री देवोदास जीने के लिए वोल्गा से गंगा तक. मार्क्सवाद बौद्धवाद रंगे राघव इनके पूर्वज दक्षिण भारत के थे. राजस्थान के
భారత్పూర్ స్థాయి నివాసి బనోలియా, అయితే అసలీ నామ్ తిరుమల్ల నాంబకం వీర సంభవ్ థా రంగవరాధవ్. అసలు పేరేంటి? తిరుమల్లై నంబాకం వీర సంభవ్ థా. గరౌందా गरौंदा सीधा सौदा रास्ता विषाद मठ हुजूर मुर्दों का टील प्रतिदान मुर्दों का टील प्रतिदान अंधेरी की जुनून जीवन की अंकन फणीश्वर नाथ रेणु वे आंचलिक उपन्यासकार थे। आंचलिक समानवर्ती प्रांत पहाड़ी प्रांतों का जीवन रीति रिवाजों का चित्रण అంటే కొండ ప్రాంతాల మరియు అడవి ప్రాంతాల అలాగే గ్రామీణ ప్రాంతాల యొక్క జీవన విధానాన్ని రచించడమే ఆంచలిక శైలి అంటే. ప్రథమ ఆంచలిక ఉపన్యాస్ మహిళా అంచల్ ప్రథమసారి ఈ యొక్క కొండ ప్రాంతాల గురించి, ఏజెన్సీ ప్రాంతాల గురించి మరి ఈ యొక్క ఉపన్యాస రూపంలో వచ్చిన ఫస్ట్ ఆంచలిక ఉపన్యాసం ఏంటి అంటే మహిళా ఆంచల్. ఇది ఫణీశ్వరనాథ్ రేణుదే. భర్తీ పరికత దీర్ఘ తప जुलूस चौराहे. नेक्स्ट अमृतलाल नागर ऐतिहासिक सामाजिक उपन्यासकार. शतरंज के मोहरे अवध के नवाब का जीवन चरित्र शतरंज के मोहरे अवध యొక్క నవాబ్ యొక్క జీవిత చరిత్రని ఇక్కడ అమృత్లాల్ నాగర్ ఒక నోవెల్లో చూపించడం అనేది జరిగింది. सुहाग के नुपुर तमिल के प्राचीन काव्य का रूप. सुहाग के नुपुर बूंद और समुद्र, अमृत और विषय गोपाल, शेष बंकेमाल, नच्चो बहू, मानस का हंस तुलसीदास के जीवन पर, खंजन नईन सूरदास के जीवन पर. ఇలాగా ఈయన రచించిన ఉపన్యాసాలు. గురుదత్ పుష్పమిత్ర విశ్వాసఘాత, उल्टी बही गंगा, विष्णु प्रभाकर, स्वप्नमयी, निशिकांता, तट के बंधन, ढलती रात, नागार्जुना, रतिनाथ की चाची, बचननामा, वरुण के बेटे, कुंभीपाक, नई पौधे, उपेंद्रनाथ अश्क, सितारों के खेल, गर्म राख, बड़ी बड़ी आंखें, पत्थर उल पत्थर, शहर में घूमता हुआ आईना. देवराज पथ की खोज मध्यवर्गीय परिवार के साहित्यकार. पथ की खोज, रोड और पत्थर, दंसरा सूत्र. मोहन राकेश अंधेरबंद कमरे, नीली रोशनी की बाहें, ना आने वाला ना जाने वाला कल. भीष्म साहनी, वसंती, तमस, जरोखे, कड़ियाँ. अन्य उपन्यासकारों की सूची. ఇంకా ఉపన్యాసకారులు ఎవరు? उदयशंकर भट्ट, सागर लहरे मनुष्य, सही मासूम रज़ा, आधा गाँव, उषा प्रियमदा, रुकेगी नहीं राधिका, 55 खंबे लाल दीवारें, धर्मवीर भारती, गुनाहों का देवता, सूरज का 7वां घोड़ा, कमलेश्वर, सुबह दोपहर शाम, अमृत राय बीच, बाइक प्रसाद गुप्त, सती मैया का चौरा, गंगा मैया मशाल, మాస్టర్ జీ. ఆంచలిక ఉపన్యాస కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ ఆంచలిక ఉపన్యాసాలు ఫణేశ్వరనాథ్ రేణు మహిళా ఆంచల్, शिवभूषण साहे देहाती दुनिया, हरिओंद, అదఖిలా ఫుల్ చాలా ఇంపార్టెంట్ ఇవి. నాగార్జున్
बालश्यनामा, वरुण के बेटे, भैरव प्रसाद गुप्त, गंगा भैया धरती सती मैया, गंगा मैया धरती सती मैया का चौरा, राही मासूम राजा, आधा गांव, हिमांशु श्रीवास्तव, नदी फिर वह चली, बलवंत सिंह, रात चोर और चांद. సో దీంతో ఉపన్యాసాలు ఆంచలిక ఉపన్యాసాలు కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీని తర్వాత టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము.